రీమిక్స్ కింగ్ ఛానల్. ఈ మధ్య ముగిసిన ఐపీఎల్ టోర్నమెంట్ మ్యాచ్ ని చూసిన వారందరూ ఓ విషయాన్ని గమనించే ఉంటారు. అది టోర్నమెంట్ గురించో లేదంటే అందులో ప్లేయర్ల గురించో ఇతర విషయాల గురించో కాదు, ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వచ్చిన యాడ్ల గురించి. ఆ యాడ్లన్నింటిలోనూ ఓ కంపెనీకి చెందిన యాడ్స్ మనకు ప్రత్యేకంగా కనిపించాయి కదా. అవేనండి వోడాఫోన్ 4G డేటా స్ట్రాంగ్ నెట్వర్క్ అంటూ యాడ్స్ వచ్చాయి కదా. అందులో ఒక వృద్ధ జంట గోవాలో పర్యటిస్తుంది. ఆ సందర్భంగా వారు ఎలా ఎంజాయ్ చేశారన్న అంశంపై యాడ్స్ ఉంటాయి. వారి గురించే ఇప్పుడు మాట్లాడేది. ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసా? వారి పేర్లు విపి ధనుంజయన్, శాంత ధనుంజయన్. ఈ ఇద్దరి దంపతుల్లో ఆయన వయస్సు 78 సంవత్సరాలు, ఆమె వయస్సు 73 సంవత్సరాలు. వీరు చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు భరతనాట్యంలో మంచి ఉద్దండులే. కళల్లో వీరు అందించిన సేవలకు గాను వీరికి పద్మభూషణ్ అవార్డులు కూడా లభించాయి. వీరిద్దరే తాజాగా వోడాఫోన్ యాడ్లోనూ నటించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 6 యాడ్స్ తీయగా అన్ని గోవా బీచ్ యాడ్సే. వృద్ధ జంట ఆ ఏజ్ లో గోవాలో ఎలా పర్యటించిందో, ఎలా ఎంజాయ్ చేసింది అన్న అంశాలతో యాడ్స్ ని తీశారు వోడాఫోన్ వారు. అందుకు వారు వోగిల్వి అనే ప్రముఖ యాడ్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించారు. అయితే ఆ ఏజెన్సీకి అనుబంధంగా పనిచేసే నిర్వాణ ఫిలిమ్స్ అని ఓ ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్ ప్రకాష్ వర్మ ఈ యాడ్ ని తీశారు. ఈ క్రమంలోనే విపి ధనుంజయన్, శాంత ఇద్దరు గోవాలో కొద్ది రోజుల పాటు ఉన్నారు. అయితే యాడ్స్ తీయడం ఏమో గాని విపి ధనుంజయన్ ఆ బట్టలు వేసుకున్నందుకు చాలా ఇబ్బంది పడ్డాడట. ఎందుకంటే ఆయన ఎక్కువగా ధరించేది ధోతి అట. ఇక యాడ్స్ లోనేమో చొక్కా ప్యాంట్స్ వేసుకోవాల్సి వచ్చింది. ఇక యాడ్స్ లో వారు డ్యాన్స్ చేసేది కూడా ఒకటి ఉంటుంది. అప్పుడు వారు డ్యాన్స్ రానట్టుగా ఏదో ఒక స్టెప్ వేయాలి. కానీ వారేమో మంచి డ్యాన్సర్లు కదా, అందుకని డ్యాన్స్ రానట్టు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డారట. అయితే అందులో శాంత ఒక యాడ్లో పారాసైలింగ్ చేస్తుంది కదా, అదేనండి లైఫ్ జాకెట్ తొడుక్కొని పడవకు తాడు పట్టుకొని పైన గాల్లో తేలబోతుంది. ఆ సీన్ను ఆమె స్వయంగా చేసిందట, డూప్ వాడలేదట. ఇక మరో యాడ్లో విపి ధనుంజయన్ స్కూటర్ నడుపుతారు కదా, నిజానికి ఆయనకు స్కూటర్ నడపడం రాదట. అయినప్పటికీ ఏదోలా మేనేజ్ చేశారట. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సదరు వోగిల్వి అనే యాడ్ కంపెనీలో తమ పెద్ద కొడుకు పనిచేస్తాడట. కానీ అతను న్యూయార్క్ బ్రాంచ్ లో పనిచేస్తాడట. అయితే ఈ యాడ్లు తీసి అవి టెలికాస్ట్ అయ్యే వరకు అతనికి ఈ విషయం తెలియదట. తెలిసాక అతనే కాదు, వారింటి చుట్టుపక్కల తెలిసిన వారు ఆశ్చర్యానికి లోనయ్యారట. దీంతో వారిని బాగా యాక్ట్ చేశారని అభినందించారట. ఈ క్రమంలోనే వారక్కడ పాపులర్ అయిపోయారు. ఇంతకీ ఈ యాడ్లో వారి పేర్లు ఆశా పాల్. అయితే ఈ యాడ్స్ మాత్రమే కాదు, వారిద్దరు గతంలో పలు యాడ్స్ కూడా చేశారు. విపి ధనుంజయన్ సిర్లాక్ పెయింట్ యాడ్స్ లో చేస్తే శాంత కోమరన్ సిల్క్ యాడ్స్ లో నటించింది. గతంలో వీరిద్దరు కలిసి చేసిన యాడ్ ఓ లోకల్ ఆయుర్వేదిక్ యాడ్. ఆ తరువాత ఇద్దరు కలిసి చేసిన యాడ్ వోడాఫోన్ కావడం విశేషం. ఏది ఏమైనా వీరిద్దరికి వచ్చిన పేరు అంతా ఇంత కాదు. మరి భవిష్యత్తులోనూ యాడ్స్ చేస్తారంటే అవునని చెప్తున్నారు వీరిద్దరు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.